వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ మాఫియా రోజు రోజుకి పెరిగిపోతుంది. పెరిగిపోవటం కాదు, ఇది ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రాన్ని కబళించేస్తోంది అనే స్థాయికి వెళ్ళిపోయింది. అయితే ఇది అధికార పార్టీకి చెందిన నాయకులు, ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన మంత్రులే స్వయంగా ఈ మాఫియాని పోషిస్తున్నారు అనేది గత కొన్ని నెలలుగా బాగా పెరుగుతున్న ఆరోపణ. ఈ ఆరోపణలు ఏ స్థాయికి వెళ్ళాయంటే నేరుగా ముడుపులు లేదా వసూలు చేసి తాడేపల్లికి పంపించాలి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారికి పంపించాలి అని ఆవిడ పేరు కూడా మైనింగ్ మార్కెట్లో వినపడే స్థాయికి వచ్చేసింది. ఆ రేంజ్లో ఈ మైనింగ్ మాఫియా చెలరేగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దీన్ని అరికట్టలేకపోతున్నారు, ఎందుకు దీన్ని ప్రోత్సహిస్తున్నారు? అరికట్టలేకపోవడం వేరు, ప్రోత్సహించడం వేరు. ఇటీవల క్వాడ్జ్ మాఫియా గురించి కొన్ని విషయాలు మా దృష్టికి కూడా వచ్చాయి. ఆ గూడూరు ప్రాంతంలో క్వాడ్జ్ మైన్ ఉంటుంది, స్టోన్. అది చాలా వాల్యూ, టన్ను ₹1,00,000 వరకు ఉంటుందని చెప్తారు. సో ఈ దీన్ని దాదాపు ఒక 150-200 మంది మైనర్స్ ఉన్నారు దాన్ని మైన్ చేసేవాళ్ళు. ఎగ్జాంపుల్, దీన్ని ఏం చేశారంటే బెదిరించి భయపెట్టి వాళ్ళని ఎవరిని మైనింగ్ చేయకుండా ఆపేశారు. దాదాపు 6 నెలల పాటు ఆపేసి ఎవరైతే వచ్చి మా సిండికేట్లో చేరతారో వాళ్ళు మాత్రమే మైనింగ్ చేసుకోవాలి అని చెప్పి భయపెట్టి హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగింది. ఐ థింక్ అది మెరిడియన్ హోటల్ అనుకుంటా. హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగింది. దానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అటెండ్ అయ్యి ఆయనే మీటింగ్ కండక్ట్ చేశారు. దానికి కొంతమందిని పిలిపించి మాట్లాడారు ఈ మైనింగ్ చేసేవాళ్ళని. తర్వాత విజయవాడలో ఇంకో మీటింగ్ అయింది, దానికి కూడా కొంతమందిని పిలిపించి ఒప్పించారు. ఆల్మోస్ట్ ఇక అందరూ తపన పరిస్థితుల్లో ఒప్పుకుని దాంట్లో చేరారు. అయినా ఇంకా కొంతమంది చేరని వాళ్ళు మైనింగ్ చేయడానికి వీల్లేదు. చేరిన వాళ్ళే మైనింగ్ చేయాలి, లేదా వీళ్ళకి లీజ్కి ఇచ్చేయాలి, వీళ్ళు చేసుకుంటారు. అంత ఖరీదైన క్వాడ్జ్ని అలా బలవంతంగా లాక్కునే పరిస్థితి. నాట్ ఓన్లీ క్వాడ్జ్, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ మైనింగ్ ఉంటే అక్కడెక్కడ ఈ మైనింగ్ గద్దలు వాలిపోయినాయి. మైనింగ్ గద్దలు అంటే మైనింగ్ చేసే కాంట్రాక్టర్లను లేకపోతే మైనర్స్ను, మనం మైనింగ్ చేసే వ్యాపారులను మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయ ఆధిపత్యంతో, రాజకీయ ప్రాబల్యంతో క్వారీలు మొత్తాన్ని కబ్జా చేసి, అంటే కొన్ని కుటుంబాలకి అదే పని అనుకోండి, రాజకీయాల్లో ఉన్న కొన్ని కుటుంబాలు అవి పుట్టింది పెరిగింది బతుకుతున్నది కూడా వాటిని అడ్డం పెట్టుకొని దానికోసం ఎంతకైనా తెగిస్తారు. హత్యలు, లేకపోతే దందాలు, రౌడీలు, ఊళ్ళకు ఊళ్ళు తమ గ్రిప్లో పెట్టుకోవడం, ఎంతకైనా తెగిస్తారు. మనం చూసిన KGF, రేపు రాబోయే సాలార్ సినిమాలకి ఏం తక్కువ ఉండదు వీళ్ళు చేసే అరాచకాలు. సో ఇది నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ కడప, కర్నూలు, కాస్త చిత్తూరు బార్డర్స్లో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే విలువైన ఖనిజం ఉంటుంది. ఈ ఖనిజ స్మగ్లింగ్కి, శేషాచలం కొండల్లో ఉండే ఎర్రచందనం స్మగ్లింగ్ ఏం తేడా ఉండదు. దేనికి వెనకాల వీళ్ళు చంపేయడమే, అడ్డొస్తే చంపేయడమే, నరికేయడమే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు డెవలప్ అయినాయి ఈ మధ్య కాలంలోనే? ఇంతకుముందు లేదు ఇంత అరాచకం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో మైనింగ్ వ్యాపారం చేసుకునే వాళ్ళని కోట్లాది రూపాయల ట్యాక్స్ వేసి, కోట్లు కూడా కాదు, ₹100 ట్యాక్స్ వేసి, నువ్వు ట్యాక్స్ అన్న కట్టు లేకపోతే మా పార్టీలోనే చేరు. సిద్ధారాఘవయ్య గారు అలాగే వెళ్ళారు. అది ఎదిరించినందుకు రవి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, నేను రానన్నందుకు అతని మైన్స్ అన్నీ వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నాయి, అయినా అతను నిలబడ్డాడు, అది వేరే విషయం అనుకోండి. ఇలా ఎందరో. సో ఈ రకంగా మొత్తం దాన్ని ఒక మాఫియాగా తయారు చేసి వాళ్ళు అరిచేతిలో పెట్టుకున్నారు, గుప్పెట్లో పెట్టుకున్నారు. దీని మీద 3 రోజుల పాటు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దీక్ష చేశారు. ఇది ఇంకొక అరాచకం. ఆయన ఏం దీక్ష చేశారు?
దీన్ని అడ్డుకోవాలి, అక్రమ మైనింగ్ ఆపాలి, ఇక్కడ అక్రమంగా జరుగుతోంది అనే ఆధారాలతో సహా చూపించినా కూడా అధికారులు పట్టించుకోలేదు. చివరికి అక్కడ పేలుడు పదార్థాలు బ్లాస్టింగ్ మెటీరియల్ చూపించినా కూడా అధికారులు పట్టించుకోలేదు. దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన దీక్ష కూర్చుంటే దీక్షను భగ్నం చేయడానికి హిజ్రాలను తీసుకొచ్చారు. పాపం వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తేనో లేకపోతే మీరు వెళ్ళి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద దాడి చేయండి అంటేనో వాళ్ళు వెళ్ళినట్టున్నారు. నేను ఇక్కడ హిజ్రాలను తప్పుపడటం అని కాదు, కానీ ఆ స్థాయికి దిగజారిపోయారా ఈ పొలిటీషియన్స్? హిజ్రాలను తీసుకొచ్చి దీక్షల్ని భగ్నం చేపిస్తారా? ఏమో రేపు అంగన్వాడీ ధర్నాలకు దీక్షలు కూడా ఈ ముప్పు ఉందేమో. ఇంత నీచమా, ఇంత హేయమా, ఇంత సిగ్గుమాలిన రాజకీయమా? హిజ్రాలను తీసుకెళ్ళి ఉసుగొల్పడం ఏంటి వాళ్ళ మీదకి? సో ఈ రకంగా జరుగుతోంది. తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు, నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు ఒకరొకరు మోటములే సర్దుకుంటున్నారు. నాట్ ఓన్లీ ఇన్ నెల్లూరు జిల్లా, మొత్తం స్టేట్లోనే ఆ పరిస్థితి ఉంది. వాళ్ళ తాడేపల్లి అంతా అదే గందరగోళం. కొంతమంది మాజీ మంత్రులు, కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఆల్రెడీ సర్దుకుంటున్నారు. కొంతమందిని వీళ్ళు వెళ్ళిపోమంటున్నారు, వాళ్ళేమో వేరే పార్టీల చుట్టూ తిరుగుతున్నారు. సో ఈ అంశాలన్నీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో చర్చిద్దాం.